దేశానికి పట్టుకొమ్మలు పల్లెసీమలు. గ్రామాలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్న విషయాన్ని నమ్మిన వ్యక్తి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు. అందుకే పల్లెటూళ్ల ప్రగతి పరుగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. శాసనసభ్యునిగా ఎన్నికైన నాటి నుంచి గ్రామాభ్యుదయం కోసం కృషి చేస్తున్నారు. ఫలితంగా పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి పల్లె ప్రగతి వైపు పరుగులు తీస్తోంది. అలా అభివృద్ధి పదంలో నడుస్తూ ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా మారుతోంది అమరావతి మండలం మునగోడు గ్రామం. అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. మునగోడు సచివాలయ పరిధిలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతకు ముందు 3 దశాబ్దాల కాలంలో జరగలేదంటే అది అతిశయోక్తి కాదు. 5 ఏళ్ల పాలనలో మునగోడులో అభివృద్ధి సంక్షేమానికి 30 కోట్లు ఖర్చు పెట్టారంటేనే పల్లె ప్రగతిపై నంబూరు శంకరరావు గారికి ఉన్న అభిలాష మనకు అర్థమవుతుంది. సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారి ఆచరణ వల్ల మునగోడులో ప్రతి ఇల్లు సంతోషాల హరివిల్లుగా మారింది. సుమారు 25 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారులకు అందించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 627 మందికి 5,71,00,000 ఇప్పటి వరకు అందించారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 661 మంది రైతులు 3,22,00,000 మేర లబ్ధి పొందారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 541 మంది తల్లుల ఖాతాల్లో 2,35,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 548 మందికి 1,26,00,000 లబ్ధి చేకూరింది. హౌసింగ్ రుణాల రూపంలో 94 మందికి 91,00,000 అందాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 217 మంది 90 లక్షల రూపాయల లబ్ధి పొందారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 2,589 మందికి 68 లక్షలు, క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 517 మంది రైతులకు 51 లక్షల మేర లబ్ధి చేకూరింది. 366 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 28 లక్షలు అందాయి. జగనన్న వసతి దీవెన ద్వారా 230 మందికి 27 లక్షల సాయం అందింది. 0 వడ్డీ రుణాల ద్వారా 21 మందికి లబ్ధి అందింది. ఈబీసీ నేస్తం ద్వారా 20 లక్షలు, ఆరోగ్య ఆసరా ద్వారా 12 లక్షలు, జగనన్న చేదోడు ద్వారా 10 లక్షలు, వైఎస్ఆర్ బీమా ద్వారా 10 లక్షల చొప్పున సాయం అందడం విశేషం. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు సంక్షేమం సక్రమంగా అందించడంతో పాటు అభివృద్ధిలో కూడా మునగోడు గ్రామాన్ని ముందంజలో ఉంచారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 94 లక్షలు ఖర్చు చేశారు. 30 లక్షలతో గ్రావెల్ రోడ్లు నిర్మించారు. ముస్లిం కాలనీలో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల కోసం 40 లక్షలు ఖర్చు చేశారు. జీజీఎంపీ గ్రాంట్ 40 లక్షలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఇవి కాక గ్రామంలో ఉన్న 4 పాఠశాలలను నాడు నేడు ద్వారా 2 కోట్ల నిధులతో ఆధునీకరించారు. మౌలిక వసతులు కల్పించారు. 4 లక్షలతో గ్రామ సచివాలయం, 21,80,000తో రైతు భరోసా కేంద్రం, 17,50,000తో హెల్త్ వెల్నెస్ సెంటర్ ను నిర్మించారు. పౌర సేవలను గడప ముందుకే తెచ్చారు. 16 లక్షలతో డిజిటల్ లైబ్రరీ కూడా నిర్మిస్తున్నారు. మునుగోడులో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 68 లక్షలు, సచివాలయ పరిధిలోని తురగావారిపాలెంలో 9 లక్షలతో పనులు చేస్తున్నారు. వీటితో పాటు 149 కోట్లతో నిర్మిస్తున్న అమరావతి బెల్లంకొండ డబుల్ లేన్ రోడ్డు పూర్తవుతోంది. దీంతో మునగోడు రూపురేఖలు మారడం ఖాయం. గత పాలకులు అవినీతికి అలవాటు పడి గ్రామాలను, పల్లె బ్రతుకులను పట్టించుకోలేదు. ఫలితంగా పల్లెటూళ్లు ప్రగతికి దూరమయ్యాయి. కానీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి పాలనలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి దూరదృష్టితో నియోజకవర్గంలో పల్లెలకు మళ్లీ జీవకళ వచ్చింది. వ్యవసాయం దండగ నుంచి పండుగ అన్న స్థాయికి వస్తోంది. పేదల పెన్నిధిగా వారికి అండగా నిలబడుతున్న నంబూరు శంకర్రావు గారు మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. చేసిన మంచిని చూసి ప్రజలు అండగా నిలబడితే భవిష్యత్తు మరింత బాగుంటుంది.